నేను పొద్దున్నే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అమృత్సర్ అయితే స్టార్ట్ అవుతున్నా. ఓకే నోరు బాయ్. నేను నిన్న బైక్ రైడ్ చేసుకుంటా నిన్న పటియాలా నుంచి పంజాబ్లో ఉన్న ఖన్నా వరకు అయితే వచ్చేసిన. ప్రజెంట్ నేను ఉన్నదైతే పంజాబ్లో ఉన్న ఖన్నా అనే డిస్టిక్లో. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి అయితే బైక్ రైడ్ స్టార్ట్ అవుతున్నా. నాకు పంజాబ్లో ఉన్న ఖన్నా అనే డిస్టిక్ నుంచి అమృత్సర్కి ఇక్కడ నుంచి ఒక 170 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎంత కాదనుకున్నా కానీ నాకైతే ఒక 4 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది. కానీ ఒక బైక్ రెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళేసరికి ఒక 5 అవర్స్ అన్న అవుతుంది. ఇక్కడ నుంచి 5 అవర్స్ జర్నీ. ఇగో ఇక్కడ నిన్న కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో, ఐ లవ్ ఖన్నా. నిన్న ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఫొటోస్ అయితే దిగినాం. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నేనైతే స్టార్ట్ అవుతున్నా. మళ్ళీ లుధియానా సిటీ వరకు అయితే నేనున్న లుధియానా సిటీలో ఇప్పుడు పంజాబ్లో ఉన్న లుధియానాలో. కానీ లుధియానా సిటీ లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా హైవే పై నుంచి వెళ్ళి స్ట్రైట్గా. ఇది లుధియానా సిటీ, కానీ నేను బయట నుంచి హైవే పై నుంచి అయితే స్ట్రైట్ వెళ్ళిపోతున్నాను. ఇక ఇట్లా స్ట్రైట్గా లుధియానా సిటీకి, ఇది లుధియానా వెళ్ళే రూటు. ఇదేమో మనం బయట నుంచి వెళ్ళిపోవాలి స్ట్రైట్. నేను అమృత్సర్ వెళ్ళాలి కాబట్టి నాకు ఈ రూట్ అయితే చూపిస్తుంది. నేను ఈ రూట్ నుంచి అయితే స్ట్రైట్ వెళ్ళిపోతున్నా. లుధియానా కూడా పెద్ద సిటీనే. ఇది ఎయిర్పోర్ట్ కూడా ఉంది, లుధియానా ఎయిర్పోర్ట్. लद्दाख इधर आगे जाके साइड रखो. अमृतसर 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 हाँ. फिर आगे आगे देखना आप. पहलगाम, कश्मीर, जम्मू, कश्मीर कहाँ से आ रहा हूँ? राजस्थान. राजस्थान, हैदराबाद. है हैदराबाद. आप हैदराबाद से? अच्छा, इस बाइक पे हिम्मत करी ना यार. बढ़िया बढ़िया बढ़िया. बाकी कितने दिन हो गए घूमते हुए? 15 दिन हो गए, 20 दिन हो गए. 20 दिन हो गए. अभी कितने दिन? 1 महीना और 1 महीने नहीं, जम्मू कश्मीर से फिर वापस. कितना आप लद्दाख जा रहे हैं? हाँ. सीधा सीधा उधर ही, पहले जम्मू हाँ. फिर वो वादा. बनाते हो आप? हाँ किस यूट्यूब नाम से? राइडर विजय. क्या नाम? राइडर विजय राइडर विजय. తెలుగు. ओके सर. ఇప్పుడు కలిసిన అన్న వాళ్ళు అయితే రాజస్థాన్ జైపూర్ నుంచి వాళ్ళు లే లదాఖ్ వెళ్తున్నారంట. నేను హైదరాబాద్ నుంచి బైక్ మీద ఒక్కడిని వచ్చినంటే వాళ్ళైతే షాక్ అవుతున్నారు. నేను కూడా ఇప్పుడు అమృత్సర్ చూసి, వాఘా బార్డర్ చూసి, జమ్మూ అండ్ కాశ్మీర్ చూసి మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. నేనైతే మాట్లాడుకుంటూ లుధియానా వరకు అయితే వచ్చేసిన. రైట్ సైడ్ కనిపిస్తుంది పెద్ద కాలేజ్ అనుకుంటా, ఏముందో ఏమో మస్తు ఉంది. నాకు ఇక్కడ నుంచి ఇంకొక జస్ట్ 2 అవర్స్ జర్నీ మాత్రమే చూపిస్తుంది. నేనైతే దగ్గరకు వచ్చేసిన. లంచ్ టైం అయింది, ఆకలి అవుతుంది, తినాలి. ఇక్కడైతే ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ ఇక్కడ చేసేసిన. ఇక్కడ నుంచి నాకు ఇంకొక 45 కిలోమీటర్స్ ఉంది అమృత్సర్కి. ఇక్కడ నుంచి మళ్ళీ బైక్ రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ మస్తు. నేనైతే ఫైనల్గా అమృత్సర్ బయటి వరకు అయితే వచ్చేసిన. ఇంకొంచెం దూరం మాత్రమే ఉంది, ఇంకొక 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఇక్కడ నుంచి. నేనైతే అమృత్సర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతా. రైట్, నేనైతే ఫైనల్గా అమృత్సర్ లోపలికి అయితే వచ్చేసిన. ముందు కనిపిస్తుంది కమాన్, ఆ కమాన్ దాటేస్తే ఇంకా మొత్తం అమృత్సర్ లోపలికి అయితే వచ్చేసినట్టే. సిగ్నల్ పడ్డది అనుకుంటా. మనమైతే స్లోగా ముందుకైతే వెళ్ళిపోదాం. ఆ సిగ్నల్లో 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత ఇగో ముందు కనిపిస్తుంది కమాను. హైదరాబాద్లో హైటెక్స్ కమాన్ లెక్కనే ఉంది ఎగ్జాక్ట్లీ. దీన్ని చూస్తున్నంతసేపు అయితే నాకైతే హైదరాబాద్లో ఉన్న హైటెక్స్ కమానే గుర్తొచ్చింది. ఇగో నేనైతే ఆ కమాన్ దాటేసి మొత్తానికి అమృత్సర్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఈరోజు నైట్ అయితే మేము గోల్డెన్ టెంపుల్ నైట్ టైం అయితే మస్తు ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ అయితే చూడడానికి వెళ్తాం. जी विजय भाई है अपने को हैदराबाद से ਤੇ ਹੁਣ ਅਸੀਂ ਚੱਲੇ ਆ ਗੋਲਡਨ ਟੈਂਪਲ ਤੇ ਹੁਣ ਆਪਾਂ ਇਹਨਾਂ ਦੇ ਦਸਤਾਰ ਸਜਾਵਾਂਗੇ, ਫਿਰ ਗੋਲਡਨ ਟੈਂਪਲ ਚੱਲਾਂਗੇ. ਹੁਣ ਇਹਨਾਂ ਦੇ ਦਸਤਾਰ ਬੰਦੀ ਕਰ ਲੈ. తను ఏం చెప్పిండంటే గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే
మన నెత్తి మీద అయితే పగిడి అయితే కంపల్సరీ. అందుకే మా ఫ్రెండ్ అయితే నాకు పగిడి అయితే కడుతున్నాడు. ఆ పగిడి కట్టుకున్న తర్వాత మనం అయితే లోపలికి ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఎట్లయితే కడతారో మీరు కూడా చూడండి ఒకసారి. లైఫ్లో ఫస్ట్ టైం కట్టుకుంటున్నా నేనైతే పగిడి. तो हेलो गाइस, माय नेम इज कुलराज सिंह और ये विजय भाई आए हैं, हैदराबाद से आए हैं ये, और अब हम इनके पाक बनेंगे। ये बहुत सफ़र तय करके आए हैं गोल्डन टेम्पल देखने को। और क्या क्या है इधर अमृतसर में देखने को? अमृतसर में घूमने को आए हैं। ਲਓ ਜੀ, ਹੁਣ ਵੱਜ ਗਈ ਪੱਗ ਵਿਜੇ ਭਾਈ ਦੇ। ਹੁਣ ਅਸੀਂ ਚੱਲੇ ਆ ਦਰਬਾਰ ਸਾਹਿਬ। ਬਾਈਕ ਤੇ ਜਾਵਾਂਗੇ। ਵਿਜੇ ਭਾਈ ਆਪਣੇ ਕੋਲ ਆਇਆ 2000 ਕਿਲੋਮੀਟਰ ਤੋਂ ਚੱਲ ਕੇ, ਤੇ ਇਹ 골ਡਨ ਟੈਂਪਲ ਵੇਖਣਾ ਆ। ਹੁਣ 골ਡਨ ਟੈਂਪਲ ਵੇਖਾਂਗੇ, ਸਵੇਰੇ ਵਾਹਗਾ ਬਾਰਡਰ ਵਿਖਾਵਾਂਗੇ ਇਹਨਾਂ ਨੂੰ। ਹੁਣ ਇਹਨਾਂ ਨੂੰ ਸੱਚਖੰਡ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਸਾਹਿਬ ਦੇ ਦਰਸ਼ਨ ਕਰਾਵਾਂਗੇ। ਸਵੇਰੇ ਇਹਨਾਂ ਨੂੰ ਵਾਹਗਾ ਬਾਰਡਰ, ਹੋਰ ਕੋਈ ਜਗ੍ਹਾ ਤੇ ਘੁਮਾਉਣ ਵਾਸਤੇ ਲੈ ਕੇ ਸਕੱਤਰੀ ਬਾਗ ਲੈ ਕੇ ਜਾਵਾਂਗੇ। ਹੋਰ ਆਪਾਂ ਗੁਰਧਾਮਾਂ ਦਰਸ਼ਨ ਕਰਾਵਾਂਗੇ ਇਹਨਾਂ ਨੂੰ ਜੀ। ఇప్పుడు నైట్ టైం గురుద్వారా, నైట్ టైం గోల్డెన్ టెంపుల్ మస్తు అంతటా అని చెప్తే ఇప్పుడు మేము ఇద్దరం కలిసి మేము గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం నైట్ టైము. గోల్డెన్ టెంపుల్లోకి నార్మల్గా వెళ్ళడానికి అయితే వీలు కాదు కాబట్టి పగిడి కొలత తీసుకో. పగిడి అయితే పక్కా ఉండాలి, అది నాకు కూడా తెలుసు. ఇది పక్కా ఉండాలి కాబట్టి ఇది కట్టుకొని తీసుకోబోతున్నాను. ఫస్ట్ టైం కట్టుకున్నా. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకే రైట్, వెళ్తున్నాం. अभी स्टार्ट हो जा रहा हो गया फिर उसको दबा दें. మేమైతే గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇగో ముందు కనిపిస్తుంది చూడండి, ఇదే ఎంట్రన్స్. क्या बोलते हैं उसको? पालकी साहब, ये है पालकी साहब सुखासन कर रहे हैं। पालकी साहब हरमंदिर साहब से अकाल तख्त साहब पहुंची है। మేమైతే గోల్డెన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. ये है गोल्डन टेम्पल, हाँ, ठीक है। ये गोल्डन टेम्पल है। हाँ. ये इसकी परिक्रमा के ये पीछे अकाल तख्त साहब है। ये अकाल तख्त साहब है। अकाल तख्त साहब पंजवा तख्त जिसको बोलते हैं, पहला तख्त ये है। पहले ये है। हाँ, अमृतसर में जैसे हमारे 5 तख्त है ना, हाँ, जैसे ये अकाल तख्त साहब हैं, तो जैसे दमदमा साहब हैं, जैसे पटना साहब हैं, तो नंदेड़ साहब हैं, ऐसे जी भी हमारा तख्त है। ये पंजवा तख्त है। ये इधर गोल्डन टेम्पल है। पहले कौन सा था इसमें? ये दोनों ही में थे। ये गोल्डन टेम्पल भी है, ये अकाल तख्त भी है। ये दोनों, वो एक गोल्डन टेम्पल, గోల్డెన్ టెంపుల్ दोनों. గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో, మెరిసిపోతుంది. నైట్ టైం చుట్టూ వాటరు, మధ్యలో గోల్డెన్ టెంపుల్ గోల్డ్ కలర్లో. ఇది ఒకసారి చూడండి. మై ఫ్రెండ్ మొత్తం వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో నైట్ టైం. డే టైం అంత ఏం బాగా అనిపించదు, కానీ నైట్ టైం మాత్రం లైటింగ్స్ మధ్యలో గోల్డ్ కలర్ మస్తు మెరుస్తుంది. ఎవరైనా గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే నైట్ టైం విజిట్ చేయండి. వన్ డే మొత్తం ఫుల్ డే స్పెండ్ చేసి ఒకసారి డే టైం కూడా చూడండి, నైట్ టైం కూడా చూడండి. నైట్ టైమే ఎక్కువ ఉంటుంది. నేను మా ఫ్రెండ్ ఇగో నన్ను పగడి కట్టుకొని తీసుకొచ్చాను లోపలికి. ఇగో ఫస్ట్ టైం కట్టినా నేను. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు 500 నుంచి 600 సంవత్సరాల పురాతనమైనది ఇది అని మా ఫ్రెండ్ చెప్పిండు. ఆయన చెప్పిండు కాబట్టి చెప్తున్నా, నాకు కూడా కన్ఫామ్గా తెలియదు. 500 నుంచి 600 సంవత్సరాల పురాతనమైనదంట ఇది. ఈ చెట్టు ఒకటి, ఈ చెట్టుతో పాటు అక్కడ కనిపిస్తున్న ఆ గుడి బ్యాక్ సైడ్ ఉన్నది అదొకటి. ఇగో యువతలు ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఇదొకటి. ఈ మూడు పురాతనమైనవంట. గోల్డెన్ టెంపుల్ కట్టకన్నా ముందు నుంచి ఉంది అది, అంతకన్నా ముందు నుంచి. ఓ ఇగో అదే మన లంగర్, అది భోజనం తినేది, ఖానా ఖానేది లంగర్. ముందు కనిపించేది లంగరు. ముందు 2 మినార్లు కనిపిస్తున్నాయి చూడండి, అది లంగరు. మిగతా మొత్తం ఇది గోల్డెన్ టెంపులే. సరే అక్కడ కూడా వెళ్ళి చూపిస్తా లోపలికి. ఇక గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే 4 వైపుల నుంచి ఎక్కడి నుంచి అయినా రావచ్చు మనం, 4 ఎంట్రన్స్ల నుంచి. ఇక ఇక్కడ నుంచి ఇప్పుడు నేను నిలబడ్డది ఒకటి, మేము వచ్చింది ఒకటి. ఇంతకుముందు నేను బ్యాక్ సైడ్ చూపించిన కదా, మేము ఫొటోస్ వీడియోస్ దిగింది ఒకటి.
దాని లంగర్ పక్కనే ఇంకోటి ఉంటుంది. 4 వైపుల నుంచి మనం ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎటు నుంచైనా వెళ్ళిపోవచ్చు. నైట్ టైం వ్యూ అయితే అద్దిరిపోతుంది. ఇక కనిపిస్తున్న ఈ రేగిపండు చెట్టు 500 సంవత్సరాల క్రితం అంటే ఇది 500 సంవత్సరాల పురాతనమైనది అది. దాని వేర్లు పాకి పక్కన కూడా ఇంకొక చెట్టు ఉంది. నేను దాని వీడియో తీయలేదు కానీ ఇక దీని పక్కన ఇంకొక చెట్టు ఉంది. ఇక్కడ ఒకటి నేను ఇంతకుముందు అది పాత 500 సంవత్సరాల క్రితం నేను చెప్పిన కదా అదొక చెట్టు. మళ్ళీ ఇంకోటేమో ఇగో ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇగో ఈ 3 చెట్లు, ఈ 3 చెట్లకు 3 పేర్లు ఉన్నాయంట. మళ్ళీ అవి ఏమేమి పేర్లు నేను కనుక్కుంటే ఇంతకుముందు మా ఫ్రెండ్ ఏదో చెప్పిండు, నేను మర్చిపోయినా. మళ్ళీ చెప్తా ఆగండి. ఇప్పుడు ఆ చెట్ల పేర్లు చెప్తాడు, వినండి. ये दुख पंजनी बेरी है जहाँ पिंगले का कोर राजी किया था गुरु रामदास जी ने. वो कौन सा? वो बाबा बुड्ढा साहब की ये बेरी है. और एक वो बेरी बेर साहब है, वो उसको बोलते हैं. वो लाची बेरी है. ये अपना दुख पंजनी बेरी है. अच्छा ठीक है. कितना साल का है? एज ये 500 साल से ज़्यादा है. 500 हाँ, जब का ये जब का गोल्डन टेम्पल बना तब की बेरी है ये. गोल्डन टेम्पल बनने से पहले की है ये. గోల్డెన్ టెంపుల్ దాని पहले की है ये. గోల్డెన్ టెంపుల్ కట్టకన్నా ముందు నుంచి ఉన్నాయంట ఈ చెట్లు. ఇగో ఈ చెట్టు ఒకటి, అదొకటి. ఇగో ఇక్కడ యూతల్ సైడ్ ఇంకొకటి ఉంది. ఈ 3 చెట్లు చాలా పురాతనమైన మంచి హిస్టరీనే ఉంది గోల్డెన్ టెంపుల్కి. విజిట్ చేయాలనుకునేటోళ్ళు మాత్రం గోల్డెన్ టెంపుల్ లోపల భయ అందరు అలోనే అయ్యే రాత్ మే. నైట్ టైం అయితే అలో లేదు. बंद हो कवाड़ बंद हो गए ना. కొంచెం అది డే టైం ఎలా ఉంటుంది కాకపోతే దాని చుట్టూ దగ్గరికి వెళ్ళి చుట్టూ అయితే తిరిగి రావచ్చు మనం. ఓకే, ఇప్పుడు నేను కూడా దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక ఒకసారి గోల్డెన్ టెంపుల్ చుట్టూ చూపిస్తున్నా చూడండి. ఇగో ఇక్కడ నుంచి నైట్ టైం వ్యూ అయితే అదిరిపోతుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది గోల్డెన్ టెంపుల్. ఈరోజు నైట్ అయితే గోల్డెన్ టెంపుల్ చూసినాం. రేపు పొద్దున నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాఘా బార్డర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వాఘా బార్డర్ పాకిస్తాన్ బార్డర్ చూసి మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. बाबा दीप सिंह का गुरुद्वारा ये सीधा साहब. बाबा दीप सिंह का हाँ गुरुद्वारा यहाँ पे जहाँ मुगलों से जंग हुआ था ना, जहाँ से उनके जो शीश था उनका संस्कार ताड़सा जहाँ संस्कार किया था उनका.